చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పాకల మండలంలో విస్తృతంగా పర్యటించారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కృష్ణాపురం గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని, చిగురపల్లిలో సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విగ్రహాల ఆవిష్కరణ చేశారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజా మార్కెట్ యార్డులో నూతన కమిటీ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు. ముందుగా పోలిపల్లి అమ్మవారి ఆలయంలో పూజలు చేసి భారీ ర్యాలీతో మార్కెట్ యార్డుకు చేరుకున్నారు. కష్టపడిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు లభిస్తుందని ఎమ్మెల్యే కొండ్రు భరోసా ఇచ్చారు. నూతన కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ డివిజన్ నీలమ్మ కాలనీలోని గణపతి మండపం భక్తులతో కళకళలాడింది. వినాయకుడి 108 రకాల ప్రసాదాలతో మహిళలు మహానైవేద్య పూజను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అధిక సంఖ్యలో మహిళలు, భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. 108 ప్రసాదాలతో పాటు 21,000 గరికపూసలు, 1,00,000 కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. భారీ వర్షాల కారణంగా మెదక్, కామారెడ్డి జిల్లాల సరిహద్దుల్లో ఉన్న పోచారం ప్రాజెక్టు పొంగి పొర్లుతోంది. దీంతో మెదక్కు బోధన్ జాతీయ రహదారి 765Dలో 100 మీటర్లకు పైగా రోడ్డు తెగిపోయింది. వారం రోజులుగా 2 జిల్లాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో దూర భారం తగ్గించుకోవడానికి పోచమరాల్ గ్రామ ప్రజలు తాడు సాయంతో వంతెన దాడుతున్నారు. వరదల కారణంగా వందలాది ఎకరాల పంట భూములు నీట మునిగి సాగుకు పనికిరాకుండా పోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్లో గణేష్ ఉత్సవాలు కలకల్లాడుతున్నాయి. ఘనశ్యామ్ అనే భక్తుడు ప్రతి ఏటా విభిన్న రూపాల్లో వినాయకుడిని ప్రతిష్ఠిస్తారు. ఈ సంవత్సరం ఆయన గణనాథుని పైలట్ రూపంలో ప్రతిష్ఠించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. భారత వాయుసేన ప్రతిభకు కరీంనగర్ ప్రజలు తెలియజేసే ఉద్దేశంతో ఈ విగ్రహాన్ని రూపొందిస్తున్నట్లు ఘనశ్యామ్ తెలిపారు. పిఠాపురంలో శ్రీపాద వల్లభ అసగ దత్తక్షేత్రంలో 22వ చాతుర్యాస వ్రత దీక్షా మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఎస్జీఎస్ ట్రస్ట్, ఫ్రీడమ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు కృత్రిమ అవయాలు, ట్రైసైకిళ్లు, వాకింగ్ స్టిక్స్తో సహా ఇతర సహాయక పరికరాలను పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమాన్ని అవధూత దత్తాదిపీఠ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశీస్సులతో నిర్వహించడం విశేషం. రాయచోటిని జిల్లా కేంద్రంగా కొనసాగించాలని అఖిలపక్ష కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని వారు కోరారు. మదనపల్లి, రాజంపేటలను ప్రత్యేక జిల్లాలుగా ఏర్పాటు చేస్తామని, రాయచోటిని జిల్లా కేంద్రంగా కొనసాగిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని అఖిలపక్ష నాయకులు గుర్తు చేశారు. ఈ విషయంపై ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మహిళా వ్యతిరేక పాలన కొనసాగుతుందని వైసీపీ నేతలు విమర్శించారు. జగన్ ప్రభుత్వంలో మహిళలకు ఇచ్చిన హామీలు, పథకాలు ఇప్పుడు గాలిలో కలిసిపోతున్నాయని, మహిళలకు రక్షణ కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ హామీలో మహిళలకు మహిళా పేరుతోనే ఇంటి పట్టాలు ఇచ్చామని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం ఏరులై పారుతుందని విమర్శించారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో వినాయక చవితి వేడుకలు ఘనంగా ముగిశాయి. గణపతి నిమగ్నమైన ఊరేగింపులో మహిళల బొజ్జ గణపయ్యగా పేరు పొందిన జాండ్రపేట గణపతి ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ విగ్రహానికి పూజలు, కైంకర్యాల నుంచి ఊరేగింపు, నృత్యాలు, రంగుల పండుగ వరకు అన్ని మహిళలే నిర్వహించారు. ఈ ప్రత్యేకమైన ఆచారాన్ని పాటిస్తూ జరిగిన ఊరేగింపు వేడుకలు అద్భుతమైన సాంస్కృతిక వేడుకగా మారాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రజాశాంతి పార్టీని గెలిపించాలన్నారు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్. తమ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే నియోజకవర్గ సమస్యలను 100 రోజుల్లో పరిష్కరిస్తామన్నారు. నియోజకవర్గంలో 1,00,000కు పైగా నిరుద్యోగులు ఉన్నారని తెలిపారు. యువత, ఉద్యోగులందరూ ప్రజాశాంతి పార్టీకి ఓటు వేయాలని కోరారు. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రజల అభివృద్ధిని పట్టించుకోకుండా తమ స్వప్రయోజనాల కోసం రాజకీయాలు చేస్తున్నాయని కేఏ పాల్ ఆరోపించారు. పటాన్చేరులోని రుద్రారం గ్రామ పరిధిలో గణేష్ గడ్డ సిద్ధి వినాయక స్వామి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. గణేష్ నవరాత్రుల సందర్భంగా స్వామివారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ప్రత్యేక పూజలు, గణపతి హోమం అనంతరం స్వామివారిని రుద్రాక్షేశ్వరుడిగా అలంకరించారు. అన్నదానం, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం డివిజన్లోని వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సాయి గణేష్ మహారాజ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే కున శ్రీశైలం గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజలే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలను కూడా చేపట్టారు. నిరుపేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందజేయడంతో పాటు రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేశారు. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలో కార్లు, బైకుల రేసింగ్ కలకలం రేపింది. బెంగళూరు నుంచి వచ్చిన నిర్వాహకులు ఈ రేసింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ రేసింగ్ అనుమతులు ఉన్నాయా లేదా అనే దానిపై యువకుల్లో ఆసక్తి నెలకొంది. మరోవైపు ఈ తరహా కార్యక్రమాల వల్ల పల్లె ప్రాంతంలోని యువత తప్పుదోవ పట్టే అవకాశం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి పరామర్శించారు. జైనద్ మండపంలోని వరద ప్రభావిత గ్రామాలైన పెండల్వాడ, ఆనంద్పూర్, స్వాంగ్వి, కరంజీలో పర్యటించారు. పంట పొలాలు, రోడ్లు, వంతెనలను పరిశీలించి బాధితులకు ధైర్యం చెప్పారు. నష్టపోయిన ప్రజలను ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.